చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కలకలం రేగుతోంది. నూర్తో పాటు మరో యువకుడిని అరెస్టు చేశారు. ఎన్ఐఏ అదుపులో ఎర్రగొండకు చెందిన రియాజ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. రియాజ్ సోషల్ మీడియాలో పాకిస్తాన్ జెండాలు, పాక్ ఇన్ఫ్లుయెన్సర్ సయ్యద్ బిలాల్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఉదయం నూర్ను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఇద్దరి అరెస్టుతో ధర్మవరంలో ఒకంత ఆందోళన వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కోట కాలనీకి చెందిన నూర్ అనే అనుమానిత వ్యక్తిని ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ధర్మవరంలో ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడని ఎన్ఐఏ అధికారులు గుర్తించడం జరిగింది. నూర్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్ కార్డుల ద్వారా అతను ఎవరెవరితో మాట్లాడాడు అనే దానిపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ఇంతలోనే మరో యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారనే వార్త మరింత టెన్షన్ పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఎర్రగుంట ప్రాంతానికి చెందిన రియాజ్ అనే యువకుడిని కూడా నిఘా సంస్థలు అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో పాక్ కు అనుకూలంగా స్టేటస్లు పెట్టడంతో పాటు పాక్ ఇన్ఫ్లుయెన్సర్ సయ్యద్ బిలాల్ వీడియో అప్లోడ్ చేయడంతో అతన్ని ప్రశ్నిస్తున్నారు. మనం చూడొచ్చు ఆ విజువల్లో కూడా ఆయన ఏ పోస్ట్ అయితే అప్లోడ్ చేశాడో ఆ వీడియోనే మనకి స్క్రీన్ మీద కూడా కనిపిస్తోంది. కారుపై పాక్ జెండా ఎగరవేస్తూ బాడీ బిల్డింగ్ చేస్తున్న పాక్ ఇన్ఫ్లుయెన్సర్ సయ్యద్ బిలాల్ వీడియోను రియాజ్ ఎందుకు అప్లోడ్ చేశాడు? పాక్ కు అనుకూలంగా స్టేటస్ల వెనుక మర్మం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ముందుగా శనివారం ఉదయం నూర్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ కు ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడి తీవ్రవాదులతో నూర్ చాటింగులు చేస్తూ వాట్సాప్ కాల్స్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం. అతడికి భార్య సుమియా, అలాగే 4 కుమారులు. నూర్ మహమ్మద్ కు తల్లి హజర్బి, అక్క హిమాంబి, 3 చెల్లెలు షబానా, షిరీన్, తస్లింలు కూడా ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం నూర్ గురించి ఏం తెలియదని కూడా చెప్తున్నారు. ఇప్పుడు చూసిన దాంట్లో పెట్టుకుని మాట్లాడతారు కదా సార్, ఫోన్లో మాట్లాడతారు. అది అమ్మాయితో అది అనుకుంటాం సార్ మేము, అంతే. అది ఏం చెప్పలేదు, మాకు కూడా తెలియదు. మేము కూడా తెలియదు సార్. ఫోన్లో మాట్లాడతాడు. హోటల్లో వాళ్ళు పని చేసే వాళ్ళు అంటే వాళ్ళు పేరేమో చెప్తా అంటారు. చపాతీ చేసే వస్తాను, షేర్వా చేసినాను, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాను, మస్జిద్కి చదువుకుంటూ పోతా కదా, వస్తాను, మస్జిద్ లో ఉన్నాను అని చెప్తాడు అంటారు సార్. నేను తీసుకొని పోయి మంగళవారం తీసుకొని పోయినారు సార్. నూర్ సోదరు ఏం చెప్తుందో కూడా మనం వింటున్నాం. అంటే సుమన్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా ఆమె చెప్తుంది, అసలు నూర్ ఏం చేస్తాడు కూడా మాకు తెలీదు, ఫోన్లో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాడు, అంతవరకే మాకు తెలుసు, ఏదన్నా అడిగితే నమాజ్కి వెళ్ళాను అది ఇది అని చెప్తూ ఉంటాడని కూడా సోదరి చెప్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అదే చెప్తున్నారు. నూర్ ఏం చేస్తూ ఉంటాడు కూడా మాకు తెలియదు అని కూడా వాళ్ళు చెప్తున్న వర్షన్ అయితే మనకు కనిపిస్తుంది. వరుస అరెస్టులు అయితే ధర్మవరంలో ఒక్కసారి టెన్షన్ మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజలు తీవ్ర ఆందోళనకు కూడా గురవుతున్నారు. మరి వీరి విచారణలో ఏం తేలనుందో కూడా మనం చూడాలి.